తర్వాత మొగుళ్ళ భద్రయ్య. ఈ మొగుళ్ళ భద్రయ్య అనే వ్యక్తి ములుగు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. పాపం అన్నగారికి ఒక స్కూల్ ఉండే, చిన్నప్పటి స్కూల్ ఉండే, స్కూల్ నడిపించుకుంటూ ఉన్నాడు. అప్పుడు చాలామంది పిల్లలకు చదువు చెప్పుకుంటా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు మంచి చేసిండు. తర్వాత ప్రస్తుతం మొగుళ్ళ భద్రన్న ఇప్పుడు ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తిని ఎంతోమంది విద్యార్థులకు విద్య చెప్పిన ఈ వ్యక్తినే మనోడు తడిపడుతూ గుంతుకేసిండు. మనను కూడా మొగుళ్ళ భద్రన్న ఈ వ్యక్తి స్కూల్ను కూడా పక్కన పెట్టి టీచర్లను పెట్టేసుకుని అక్కడ తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఒక ప్రశ్నించే గొంతుకు వస్తూ ఉన్నాడు. ఈ దుర్మార్గుల పాలన కొంచెం అంతమొందించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యానికి అసలు బడ్జెట్ కేటాయిస్తలేరు వీళ్ళు. నా సొంతంగా స్కూల్ ఉన్నా, స్కూల్ నడిపించలేకపోతున్నా నేను. నాకు కూడా ఇక్కడ లోకల్ ప్రెషర్స్ ఎక్కువైతున్నా అధికార పార్టీ నుంచి అని తీర్మానమల్ల నెంబర్ తిరిగి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఈ వ్యక్తిని అక్కడ లోకల్లా ఒక అధికారి మీద, ఒక ప్రభుత్వ అధికారి, ఒక ప్రభుత్వ అధికారి ఎందుకు తస్లీమా, ఎవరైతే తస్లీమా అనే అక్కడ ఇప్పుడు ఎవరో సస్పెండ్ అయ్యి కదా ములుగు సబ్ రిజిస్టర్గా ఉండే తస్లీమా మహమ్మద్, తను అనేక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అక్రమాలకు పాల్పడుకుంటూ ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో ఆ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే ప్రభుత్వ భూములు కాపాడుకుంటూ ప్రభుత్వానికి చెందాలి ప్రభుత్వ భూములు, దొంగల్లాగా గద్దల్లాగా వాలి తింటా ఉన్నారు, భూములు మొత్తం పంపట్ చేస్తూ ఉన్నారు, భూములు మొత్తం మాయం చేస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఆర్టీఐలు వేస్తూ ఒక జిల్లా కలెక్టర్ని కూడా ఇక్కడ బషీర్బాగ్కి లోకాయుక్తకు పిలిపించుకునే అంత సత్తా ఉన్న వ్యక్తి మొగుళ్ళ భద్రయ్య. ఒక జిల్లా కలెక్టర్ని కూడా ఒక లోకాయుక్తలకు తీసుకొచ్చి నిలబెట్టిన వ్యక్తి మొగుళ్ళ భద్రయ్య. అదే తీర్మానం గురించి ఎంతో మంది పట్టభద్రులను ఏకం చేసి ఆ పట్టభద్రుల తరపున మాట్లాడుకుంటూ తీర్మానం తరపున మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరి తరపున ఓట్లే తీర్మానం ప్రతి ఒక్కరు గ్రామాన్ని తిరిగి మండలాన్ని తిరిగి తండాలు తిరిగి మరి ఓట్లు వేపిస్తే ఈ మొగుళ్ళ భద్రన్న మీద దాడి జరిగితే ఒక్కసారి కూడా స్పందించిన వ్యక్తి ఈయే తీర్మానం దుర్మార్గుడు. అదే అప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు అలాగే ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేసిన దుర్మార్గాలను, వాళ్ళు చేసిన కబ్జాలను ఎండగట్టించి ఈ ప్రభుత్వ భూములు కాపాడాలి, ఏమైనా ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వకు సంబంధించిన బడ్ల కేటాయించాలి, లేదా ప్రభుత్వకు సంబంధించిన దేనికైనా కేటాయించాలని ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం చేస్తే ఇదే వ్యక్తి మీద చచ్చిపెట్టేట్టు కొట్టి ఈ వ్యక్తిని పాపం కొనుపిరి మునినట్టు కొడితే ఈ వ్యక్తి మీద తన మార్నింగ్ న్యూస్లో ఒక్కసారి స్పందించకుండా ఉన్న వ్యక్తి తీర్మానం మల్లన్న ఆత్మాభిమానం తనకు సంపుకొని పక్క జరిగిండు. ఇలాంటి దుర్మార్గం దగ్గర ఉన్నా వేస్ట్ లేకున్నా వేస్ట్ అని పక్క జరిగిన వ్యక్తి మొగుళ్ళ భద్రన్న. ఎంత చేయలేదు మొగుళ్ళ భద్రన్న నీకు? డాక్టర్ మొగుళ్ళ భద్రన్న ఎంత చేయలేదు నీకు? ఒక డాక్టరేట్ వచ్చిన వ్యక్తి తను. నీకేం బొంగుందా నీకు డాక్టరేట్? నీకు ఒక బ్లాక్ మెయిల్ అనే ఒక బిరుదు ఉన్నది, కానీ ఈయనకు ఒక డాక్టరేట్ అనే బిరుదు ఉన్నది మొగుళ్ళ భద్రన్నకు. సిగ్గులేని తీర్మానం వలన తెలుసుకో ఎవరి స్థాయి ఏంటి, ఎవరేంటి తెలుసుకో. ఎంతోమంది మేధావులను చేసిండే వ్యక్తి. ఇప్పటికి కూడా ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటికిప్పుడు మొగుళ్ళ భద్రన్నకు జస్ట్ రెడ్ కార్పెట్ వేస్తాడు రమ్మని, కానీ ఎక్కడ కూడా తను తగ్గలే, తన ఆత్మాభిమానం సంపుకోలే ఎక్కడ కూడా. దుర్మార్గుడు నీ వల్లనే, అతని మీద దాడి జరిగింది కానీ కూడా నీ వల్లనే. ఒక దాడి జరిగినా కూడా ఒక స్పందించకుండా, నువ్వు ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా, ఒక పోలీస్ కేసు ఫైల్ చేయండి అనకుండా కూడా నువ్వు సైలెంట్గా నోరు మూసుకొని ఉన్నావు. ఇది నీ నీచమైన బుద్ధి.